అడ్రినల్ కార్టెక్స్. ఇందులో మనకు 3 లేయర్స్ ఉంటాయండి. జోనా గ్లోమరులోసా, జోనా ఫాసికులేటా, జోనా రెటికులేటా. ఈ 3 లేయర్స్ వచ్చేసి మన బాడీలో సాల్ట్, షుగర్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడానికి చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట మన బాడీలో. సో ఇక్కడ న్యూమోనిక్ వచ్చేసి GFR అంటే ఏంటి, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనుకుంటున్నారా? కాదండి. G వచ్చేసి గ్లోమరులోసా, F వచ్చేసి ఫాసికులేటా, R వచ్చేసి రెటికులేటా. ఫస్ట్ లేయర్ జోనా గ్లోమరులోసా మన బాడీలో సాల్ట్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. సో అందుకే డాక్టర్స్ సాల్ట్ తగ్గించండి బీపీ ఉన్న వాళ్ళని చెప్పడానికి రీజన్ కూడా ఈ జోనా గ్లోమరులోసా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు. ఎందుకంటే ఫిల్ట్రేషన్ రేట్స్ అనేటివి ఈ సాల్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి జోనా ఫాసికులేటా. షుగర్స్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా షుగర్ తక్కువ తీసుకోండి అని చెప్పడానికి రీజన్ కూడా డాక్టర్స్ ఏంటి అంటే ఈ ఈ లేయర్ ఏంటంటే చాలా బాగా షుగర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే లేయర్లో స్ట్రెస్ రెస్పాన్స్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి. అలానే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది టీనేజర్స్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ జోనా ఫాసికులేటా అనేది ఈ స్ట్రెస్ రెస్పాన్సెస్ గురించి ఎక్కువ చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జోనా రెటికులేటా. ఇక్కడ ఏంటంటే మీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ ఆండ్రోజెన్స్ని బాగా బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. అందుకే ఈ లేయర్స్ని మనం చాలా బాగా చూసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.